హలో అండి. ఈ వీడియోలో నేను మా బాబుకి ఏం పేరు పెట్టాలో మేమైతే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. పేరు పెట్టేకి అంటే చాలా నేమ్స్ అయితే రాసిచ్చారు వాళ్ళు మాకి. సో పూజారి దగ్గరికి వెళ్ళింటే వాళ్ళు చాలా నేమ్స్ రాసిచ్చారు. అందులో ఏ పేరు పెట్టాలో అయితే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. మీరు మాకు హెల్ప్ చేయండి, ఏం పేరు పెట్టాలో మేమైతే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము. దానికి మీరు క్లారిఫై ఇస్తారని అనుకుంటున్నాం. మీరు కింద కమెంట్ అయితే చేయండి, ఏం పేరు పెట్టాలి మర్చిపోవద్దు. తర్వాత ఇక్కడ మా ఇంట్లో చెట్లు అండి ఇవన్నీ. మా అమ్మ పెట్టిన చెట్లు ఇవి. కరివేపాకు చెట్టు, తర్వాత మామిడికాయ చెట్టు. ఈ చెట్టు మేము పెట్టలేదు కానీ అదంతకు అదే వచ్చింది. తర్వాత ఇక్కడ మందారం చెట్టు, తర్వాత మల్లెపూల చెట్టు కూడా ఉందండి. ఇది మల్లెపూల చెట్టు, ఇది మందారం చెట్టు. ఇది చాలా పెద్దగా ఉండే, ఇంకా కొట్టేసింటే ఇప్పుడు ఇంత మాత్రం వచ్చింది. ఇంతకుముందు అయితే ఇంకా చాలా పెద్దగా ఉండే. అది బూజు అంటే జిగురు అంటే బూజు అంతా వస్తుంది. ఆ చెట్టు అనేది సరిగ్గా రావట్లేదు. దానికోసం అయితే అది చెట్టు కొట్టేసింటే మరి బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదైతే మనీ ప్లాంట్ చెట్టు, తర్వాత ఇది దానిమ్మ చెట్టు. ఇది దానిమ్మ చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇంకా మేము తమలపాకుల చెట్టు కూడా పెట్టాము, అది కూడా చూపించాను ఇక్కడ. తర్వాత మా బాబుకి మేము స్నానం చేస్తే ముందరగా ఈ నలుగు పిండిని అయితే వాడతామండి. అంటే వాడికి ఒక 5 minutes ముందరగా ఈ ఈ నలుగు పిండిలోకి కొంచెం ఒక స్పూన్ అట్లా వేసుకోవాలి. ఒక స్పూన్ లేకి తర్వాత కొన్ని పాలు మీగడ ఉంటుంది కదండి, అది వేసుకొని మొత్తం బాడీకి అంతా అప్లై చేస్తే అది కొంచెం మారిన తర్వాత మళ్ళీ ఎక్కువ సేపు అయితే పెట్టకూడదండి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళకి స్కిన్ చాలా స్మూత్ ఉంటుంది. మనం త్వరగానే వాళ్ళకి స్నానం అయితే చేపియాలి. పట్టించిన వెంటనే ఒక 5 minutes అట్లా ఉంచేసి పట్టించేస్తే వాళ్ళకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇవి ఎలా ప్రిపేర్ చేసింది అంటే మా అమ్మ దీంట్లోకి ఎర్రకంద బ్యాళ్ళు ఉంటాయి కదా అవి, తర్వాత దోసలోకి వేస్తారు కదండి ఉద్దు బ్యాళ్ళు, తర్వాత శనగబ్యాళ్ళు, ఆ మూడింటిని గ్రైండ్ చేయించి, అంటే మనం వాళ్ళకి గ్రైండ్ చేస్తే వాళ్ళకి చెప్తే పిండి గ్రైండ్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళకి చెప్తే పిల్లలకి అంటే స్నానం చేయించడానికి నలుగు పిండి అంటే వాళ్ళే స్మూత్గా చేసిస్తారు. మరి రఫ్ ఉండకూడదు, స్మూత్ ఉంటేనే బాగుంటుంది. స్నానం చేయించే ముందరగా వేసిన తర్వాత మళ్ళీ మనము సోప్ వేసి స్నానం చేపిస్తే వీళ్ళకి బాగా మంచిగా ఉంటుంది, గ్లో కూడా వస్తుంది అంటారు. మసాజ్ అయినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పోయడం వల్ల పిల్లలకి. మేమైతే హాఫ్ కేజీ అంటే 3 ఉద్ది బ్యాళ్ళు అర్ధ కేజీ, తర్వాత శనగబ్యాళ్ళు అర్ధ కేజీ, కంది బ్యాళ్ళు అర్ధ కేజీ, 3 హాఫ్ కేజీ అయితే చేయించి ఇంతకుముందు ఇప్పుడు అంతా అయిపోయింది. ఈ బాక్స్ నిండుకు వచ్చిండే, దీంట్లో నుంచి అయిపోయినప్పుడల్లా కొంచెం కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటాము దీంట్లో. ఇది సిల్వర్ గిన్నె ఉంది కదా, ఆ సిల్వర్ బాక్స్లోకి వేసి పెట్టేస్తాము. ఎందుకంటే చీమలు రాకుండా ఉంటాయి, లేకుంటే చీమలు వచ్చేసి పిండి అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఇట్లా కవర్ వేయడం వల్ల చీమలు అనేటివి పట్టవు, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మేము ఇది ఇంకా రెగ్యులర్గా యూస్ చేస్తాం, డైలీ ఇదే వాడతాము. తర్వాత వాడికి వాడే సాంబ్రాణి కూడా అంతేనండి. చిన్న ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే ఇవి సాంబ్రాణి ఉంటుంది కదా, వీటిలోకి ఏమేమి వేస్తామంటే సాంబ్రాణి, తర్వాత రాగి పిండి ఉంటుంది కదండి, రాగి పిండి, తర్వాత పసుపు. ఇవి వేయడం వల్ల పిల్లలకి అనేది కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది, మంచిది అంటారు. దానికోసమైతే ఇవి కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాము. అప్పటికప్పుడుకి అంతా మనం 3 వేయాలంటే అవ్వదు కదా, ఇట్లా స్టోర్ చేసి ఒక చిన్న స్పూన్ పెట్టుకుంటే మనం సాంబ్రాన్ని వేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఏదైనా కాఫ్ ఉన్నా అంటే పిల్లలకి కొంచెం జలుబు ఉన్నా కూడా రిలీఫ్ అవుతుంది. మరి ఎక్కువ వేయకూడదు, ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేయాలి. చిన్న స్పూన్ కదా, దీంట్లో హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా వాళ్ళు శ్వాస అనేది తీసుకోలేరు. దానికోసం అయితే కొంచెమే వేయాలి. ఒక టూ టైమ్స్ కొంచెం 2 times వేస్తే సరిపోతుంది. ఇది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఒక బాక్స్ అనేది వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి. ఇందాక చెప్పా కదా, నేను మా బాబుకి కొన్ని నేమ్స్ అయితే వాళ్ళు రాసిచ్చారు. మనం ఏది పెట్టుకోవాలి అది మన ఇష్టం, కానీ ఇన్ని పేర్లు చూసినంటే అంటే ఏది పెట్టాలనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఒక్కొక్కరు ఒకలాగా రాసిచ్చారనమాట.
దానివల్ల కన్ఫ్యూజన్గా ఉంది. ఒకటే అంటే పెద్ద ఇది ఇబ్బంది ఏమి ఉండకపోయిండు, కానీ ఇక్కడ ఒక్కొరు ఒక పేరు ఒక్కొరు ఒక అక్షరం రాయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మీరైతే కింద కమెంట్ చేయండి ఏ నేమ్ బాగుంటుంది అనేది. అయితే మేము మళ్ళీ డిసైడ్ అయ్యి ఏ నేమ్ పెట్టాలి అనేది కూడా మీకు చెప్తాను. ఇవైతే బాబుకి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇవి బాబుకి క్లాత్స్ అండి. కింద మనం బాత్రూమ్ కూర్చుంటారు కదా పిల్లలు, పిల్లలు అప్పుడు మనము టిష్యూ వాడుకోకుండా ఇలాంటివి కొన్ని క్లాత్స్ అయితే వాడితే ఇవి నేను ఎట్లా స్టోర్ చేసి పెట్టుకున్నానంటే నైటీలు, తర్వాత వేస్ట్వి ముందు మనం వాడుకోకుంటాం కదా అవి నైటీలు, తర్వాత లుంగీలు ఉంటాయి కదా ఆ లుంగీలు చిన్న చిన్న కట్ చేసి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను. అంటే ఇట్లా చేయడం వల్ల ఇవి వేయడం బాత్రూమ్ కూర్చునే ముందరగా ఇవి వేసేస్తే ఉయ్యాలకి కూడా అంతేనండి. తర్వాత కవర్ కూడా ఉంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది వచ్చే పాస్ పోసినా కూడా వాళ్ళకి కిందకి దిగవన్నమాట, అంటే ఉయ్యాలేం నానిపోదు. దానివల్ల మనకి చాలా చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం అనేది. ఇవి చిన్న చిన్నగా కట్ చేసి స్టోర్ చేసుకొని పెట్టుకుంటాయి. ఎందుకంటే టిష్యూ పేపర్స్ వాడితే కింద పిల్లలకి ర్యాషెస్ అవుతాయి, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. అందుకోసం అయితే అవేం యూజ్ చేయము, ఎప్పుడైనా బయటకు వెళ్తే తప్ప యూజ్ చేయము. ఇంట్లో ఉంటే ఇవే యూజ్ చేస్తాను నేను. ఇట్లా కట్ చేసి పెట్టుకొని తర్వాత ఇవి వాష్ చేసేటప్పుడు కూడా డిటర్జెంట్స్ వేయాలి. తర్వాత డిటర్జెంట్స్ వేయడం వల్ల స్మెల్ అనేది పోతుంది, మళ్ళీ రీయూస్ కూడా చేయొచ్చు మనము. దీనివల్ల అయితే ఏ ఇన్ఫెక్షన్స్ రావు, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా రిలీఫ్ అనేది అనిపిస్తుంది. పిల్లలు బాత్రూమ్ అంటే ఒక రోజుకి ఒక 2-3 టైమ్స్ అన్నా కూర్చుంటారు కదా, దానివల్ల అవి కెమికల్స్ ఉంటాయి కదా టిష్యూస్, దానివల్ల ఇవి వేస్తే మనకి కొంచెం వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఇదే అండి ఇవాళ వీడియో అయితే. నేను పేరు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది ఏ పేరు పెట్టాలి అనేది. దానివల్ల మీరు పెట్టే కమెంట్స్ తర్వాత మళ్ళీ అయితే డిసైడ్ చేసి ఏ పేరు పెడతామనేది కింద మరి నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తానండి. సేమ్ ఇట్లనే ఒక బాక్స్లో పెట్టుకోవడం వల్ల పిల్లలకి అన్ని అంటే క్లాత్స్ అన్నీ ఒక బాక్స్లో, తర్వాత వేసుకునే బట్టలన్నీ ఇంకొక బాక్స్లో, అట్లయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇదండి ఇవాల్టి వీడియో.